అండి, అందరికీ నమస్కారం. అరుణశివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీకు వరప్రసాద్ను. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మైసూర్ బజ్జీ పక్కా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. ముందుగా మీరు కేజీ మైదా తీసుకోండి. దానిలో 1/2 కిలో ఆయిల్ పోయండి. పోసిన తర్వాత 300 ml పెరుగు దానిలో కలపండి. జీలకర్ర 3 టీ స్పూన్లు దానిలో వేయండి. తర్వాత మీరు పచ్చిమిరకాయలు ఏం కావాలంటే అవి మీరు వేసుకోండి, అది మీ టేస్ట్ని బట్టి. తర్వాత మీరు నీళ్లు కలిపి బాగా ఉండలు లేకుండా చక్కగా బాగా కలుపుకోండి. మీరు ఎలా కలుపుతారంటే పిండి గట్టిగా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉంచండి. మీడియంగా ఉంచినప్పుడు మీరు మీడియంగా ఉంచినప్పుడు ఇది ఒక 20 నిమిషాలు మీరు నానబెట్టండి. 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత మీకు పిండి లూజ్ అవుతుంది. మీరు వీలైనంత వరకు కొద్దిగా టైట్ ఉంచుకోండి. మరీ టైట్ అనిపిస్తే కొద్ది గ్లాసులో నీరు కలుపుకోండి. దానిలో మీరు 2 టీ స్పూన్లు తినే సోడా వేయండి. తర్వాత వేసే ముందు బాగా కలుపుకొని రెడీ చేసుకొని నూనెలో బాండీ పెట్టుకొని మీడియం కాకలో మైసూర్ బజ్జీని ఇలా చేతిలోకి తీసుకొని పిండిని ఇలా చెయ్యి రివర్స్ చేసి నూనెలో ఇలా మెల్లగా వదలండి. వదిలినప్పుడు మీరు ఈ బొట్టనేళ్ళని గుప్పిటితో పిండి పట్టుకున్నప్పుడు పిండి కొద్దిగా వదిలి ఈ ఏలుతో పిండిని కట్ చేస్తే మీకు మైసూర్ బజ్జీ చక్కగా రౌండ్గా హోటల్ లాగా వస్తుంది. అలా మీరు వదిలి బాండి నిండా మైసూర్ బజ్జీ అయిన తర్వాత చక్కగా అన్నీ కలుపుకుంటా ఒకటే రంగులో వచ్చేట్టుగా చేసుకోండి. తర్వాత మీరు గమనించవలసింది ఏంటంటే ఈ మైసూర్ బజ్జీ మనం నూనెలో వేయంగానే జమ్మని ఎమ్మటే పైకి లెగలేదు అంటే మీకు కొద్దిగా తినే సోడా తగ్గిందని మనకి ఇంటిమేషన్ ఇచ్చినట్టు అనమాట. దానిలో మీరు కొద్దిగా తినే సోడా కలపండి. తర్వాత మైసూర్ బజ్జీ కాక తక్కువలో వేస్తే మీకు చాలా టైం వరకు పైకి లెగదు. మీరు తినే సోడా తగ్గిందని అప్పుడు వేసుకుంటూ ఉపయోగం ఉండదు. బాగా కాక ఎక్కువలో వేస్తే మైసూర్ బజ్జీ ఎగిపోతుంది, లోపల పిండి మెత్తగా ఉంటుంది. మీరు ఈ గమనించి చేసుకోండి, సూపర్గా వస్తాయి మీకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.